నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్. 5 ఏళ్లలో బెజవాడపై జగన్ వేసిన ముద్ర మామూలుది కాదు. అందుకు సాక్ష్యం 125 అడుగుల అంబేద్కరుడే. మాట చెప్పడం నిలబెట్టుకోవడం మాత్రమే తెలిసిన జగన్ పేరును విజయవాడ వాసులు చిరకాలం గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే ప్రతి ఏటా వర్షాకాలంలో వచ్చే వరదల వల్ల కరకట్ట దగ్గర వరద పోటుకు ఎంత నష్టపోయేవారో తెలిసిందే. కానీ జగన్ రైనింగ్ వాల్ కట్టడంతో విజయవాడ వాసులు ఊపిరి పీల్చుకున్నారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ సాక్షిగా ఇది నిజమని ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. ఎనీ డౌట్స్? విజయవాడకు ఉన్న మరో పేరు బెజవాడ. ఇక్కడ రాజకీయాలు ఎప్పుడు ఎలా ఉంటాయో, ఎవరు ఎవరి వైపు ఉంటారో అస్సలు తెలియదు. టీడీపీ ప్రభుత్వ హయాంలో పురుడు పోసుకున్న బెంచ్ సర్కిల్ ఫ్లైఓవర్, అలాగే దుర్గగుడి ఫ్లైఓవర్లు టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఆగిపోయాయి. ఇవి కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులైన టీడీపీ ప్రభుత్వం పట్టించుకోకుండా వాటిని పక్కన పెట్టేసింది. రాష్ట్రంలో అభివృద్ధి పేరుతో తాత్కాలిక బిల్డింగ్ పేరుతో డబ్బులను వృధా చేశారు. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫ్లైఓవర్లు, మరోవైపు బైపాస్ రహదారుల నిర్మాణం చేపట్టింది. విజయవాడలో కేవలం 4 సంవత్సరాలలోనే ఊహించని అభివృద్ధి కళ్లకు కట్టినట్లు చేసి చూపించింది వైసీపీ సర్కార్. నిత్యం కృష్ణానది వరద నీటి ప్రవాహం వల్ల ముంపుతో బాధపడుతున్న నగరవాసులకు కరకట్ట అవతల రిటైనింగ్ వాల్ కట్టి పూర్తి స్థాయి ఉపశమనాన్ని వైసీపీ ప్రభుత్వం ఇచ్చింది. గతంలో వరద వస్తే చాలు తట్టాబుట్టా చేత పట్టుకుని ఎగువ ప్రాంతానికి పరుగులు తీసే దుస్థితి నుంచి తప్పించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా బెజవాడ స్వరాజ్య మైదానంలో నిర్మించిన అంబేద్కర్ స్మృతివనం పనులు తుది దశకు చేరుకున్నాయి. ప్రపంచ స్థాయి పర్యాటకులను సైతం ఆకర్షించేలా 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహం టీవీగా నిలిచింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్వయంగా ఈ ప్రాజెక్టును ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ విగ్రహం ఏర్పాటుతో విజయవాడ మెట్రోపాలిటన్ నగరాలకు ఏమాత్రం తీసిపోని రీతిలో రూపురేఖలు మారిపోయాయి. వీటితో పాటు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం పక్కన ఏర్పాటు చేసిన అత్యంత సుందరమైన ఈట్ స్ట్రీట్ ఫుడ్ కోర్టును వైసీపీ ప్రభుత్వం ఎంతగానో అద్భుతంగా తీర్చిదిద్దింది. రాత్రిపూట ఈట్ స్ట్రీట్లో అందమైన లైటింగ్స్తో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇలా ఎన్నో అభివృద్ధి పనులతో సీఎం జగన్ విజయవాడలో తన మార్కును వేయగలిగారు. Please subscribe Dot News.